ఒరే రే ఇదేంద్రిద్యా ఆఫర్ ఇచ్చినట్టుంది నాక రే చిన్న కథ కదిరిద్యా అయినా నేను రోజు రోజు బలి మితిమీరిపోతున్నా బ్యా చేయకూడదు పనులు ఆ తప్పురిద్యా. ఓకే, యష్ గారి టాక్సిక్ టీజర్ వచ్చేసింది. ఇంట్రడ్యూసింగ్ రాయా అంట ఫ్రమ్ టాక్సిక్. దీంట్లో 5 హీరోయిన్లు ఉన్నారు, 5 ఇంకా ఎక్కువ మంది ఉన్నారు తెలియదు కానీ. సో సినిమా విల్ బి రిలీజింగ్ ఆన్ March 19, 2026 అగేన్స్ట్ ధురంధర్ 2. సో చాలా 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 పెద్దగా ఉంది అన్నట్టు. ఆల్మోస్ట్ ఏంటి, ఆల్మోస్ట్ 4 years అయిపోయింది. April 14th ఎప్పుడు వచ్చేసింది యష్ గారి KGF 2, దాని తర్వాత డైరెక్ట్ టాక్సిక్ ఇప్పుడే. సో ఐ ఎక్సైటెడ్ అంటే లెట్స్ సీ బాగుంటే హ్యాపీ, చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. చాలా రోజులు అయింది యష్ గారి సినిమా చూసేసి. సో ఫస్ట్ అయితే చూసేద్దాం, తర్వాత మాట్లాడేసుకుందాం. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ వాచ్ టాక్సిక్ ఇంట్రడ్యూసింగ్ రాయా రాకింగ్ స్టార్ యష్. హ్యాపీ బర్త్డే యష్ గారు. ఓకే, ఓకే. Want my son to have a peaceful burial. Do you think he'll come? I don't think so. Nobody's so insane. What the fuck is going on? Just a fucking drunkard. ఓకే, TNT బాంబు వేస్తున్నాడు. What's he doing? Hey! Get the fuck out! Hey! ఓహో ఓహో, ఆహా, అచ్చా అచ్చా, అట్నా. ఇది ఆ టైప్ సినిమా. ఓకే, టోటల్ ఏ రేటెడ్? యష్ గారు. ఓకే, అగీత్ మోహన్ దాస్ ఫిలిం బూత్లే. ఆబ్వియస్లీ మ్యూజిక్ ఓకే, మంచిగా ఉంది. Daddy's home. గీతం మోహన్ దాస్ ఇంగ్లీష్లో కూడా వస్తుంది. ఓకే ఓకే, వావ్. 10 ఇంటాక్సికేటింగ్ ద వరల్డ్ ఆన్ 19th. ఓకే, సో గుడ్ వన్, రియలీ గుడ్ వన్. బాగా అనిపించింది అంటే టెక్నికల్లీ వాళ్ళు పెట్టుకున్న సెటప్ వాస్ ఓకే. అంటే టోటల్ నాకు నచ్చిన విషయం ఏంటంటే దీంట్లో టోటల్ R-rated వెళ్ళిపోతున్నారు. యష్ గారు లుకింగ్ రియలీ చాలా బాగున్నారు చూడడానికి కూడా. లుక్స్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది అనిపిస్తుంది. లైక్ స్లో మోషన్ ఎవ్రీథింగ్ బాగానే అనిపిస్తున్నాయి. గుడ్ వన్. నాకు ఒకటే తేడా అనిపించేది ఏంటంటే సినిమాటోగ్రఫీ లుక్స్ బ్యాడ్ బ్రో. లైక్ సినిమాటోగ్రఫీ మేబీ కలర్ గ్రేడింగ్ చేయలేదో తెలియదు కానీ లైక్ మీకు అనిపిస్తుందా లైక్ వెన్ యూ సీ మార్కో వచ్చిన తర్వాత KGF 1 and 2 సలార్ కొంచెం అది తెలుస్తుంది మనకు గ్యాంగ్స్టర్స్ అనేది ఎట్లా ఉంటాయో. దీంట్లో కొంచెం అట్లుంది. బ్లాక్స్ ఆర్ నాట్ బ్లాక్ ఇనఫ్, బ్లూస్ ఆర్ నాట్ బ్లూ ఇనఫ్, ఆర్ ఎల్స్ కొంచెం ఇంకా డార్కెస్ట్ ఇనఫ్, అది కొంచెం కాంట్రాస్ట్ ఎక్కువ ఉండాలని ఫీల్. మేబీ అవి చూసి నాకు పిసిలేసిపోయిందేమో, నా మైండ్ సరే పనిచేసలేమో, వేరే విషయం. కానీ లైక్ అవి చూసిన తర్వాత వెంటనే ఇది లేదు ఓకే ఇంకొంచెం కాంట్రాస్ట్ ఉంటే బాగుంటుందేమో అనిపించింది. స్టైలిష్ లుక్ కనబడిన తర్వాత ఎప్పుడైతే యష్ గారు బయటకు వచ్చారో ఈ లుక్ చాలా బాగుంది. లైక్ ముఖ్యంగా ఈ ఇమేజ్ అండ్ ఎవ్రీథింగ్ ఆయన ఎప్పుడైతే ఇది వేయడము, ఈ షాట్ చాలా బాగుంది. లైక్ ఆ బ్లాక్స్ కనబడుతున్నాయి. లైక్ అది దాన్ని ఏమంటారు, స్వాగ్నెస్ అయితే నాకు అర్థం కాలేదు. స్వాగర్ అంటామేమో తెలియదు కానీ అది పర్ఫెక్ట్గా తెలుస్తుంది. అక్కడ సినిమాటోగ్రఫీ ఇక్కడ మంచిగా అనిపిస్తుంది ఈ షార్ట్స్. లైక్ ఎప్పుడైతే మనం నార్మల్ నార్మల్ చూస్తే ఈ షార్ట్ చాలా బాగుంది. బట్ ఎప్పుడైతే లైక్
ఈ షాట్ చూసిన తర్వాత మేబీ దీనికి ఇంకొంచెం బ్లాక్ ఉండాల్సింది. మేబీ ఇంకొంచెం కాంట్రాస్ట్ ఏమో నాకు అనిపించేసింది వెంటనే. మేబీ 'కేజీఎఫ్' మైండ్‌లో ఉండడం నాకు తెలీదు గానీ అది ఒక్కటి కొట్టేసింది. అండ్ లైక్ బేసికల్లీ ఇది ఎట్లుందంటే ఒక వేరే కంట్రీలో జరుగుతున్నట్టుంది. ఆ కంట్రీలో లైక్ ఆ గ్యాంగ్‌స్టర్‌ని వాట్ యూ సే చంపే రేంజ్‌లో ఆర్ ఎల్స్ వాళ్ళందరినీ తలదన్నే ఒక పెద్ద గ్యాంగ్‌స్టర్, ఇండియన్ గ్యాంగ్‌స్టర్ వాడొచ్చేసిండు. సో, దాంట్లో ఇదే గ్యాంగ్‌స్టర్ మూవీ నడుస్తుంది అనిపిస్తుంది. అండ్ ఇట్స్ మోర్ ఆన్ ఫ్యాంటసీ ఎపిక్ ఆబ్వియస్లీ ఫెయిరీ టేల్ అంటున్నారు కాబట్టి ఫెయిరీ టేల్ ఫర్ గ్రౌండ్స్ ఎవ్రీథింగ్. నాకు నచ్చిన విషయం ఏంటంటే దే ఆర్ పుట్టింగ్ ఇట్ ఏ రేటెడ్. దట్స్ గుడ్. మనకు అర్థమైపోయింది. సో, ఇట్స్ గోయింగ్ టు బి ఏ రేటెడ్ అండ్ ఇట్స్ గుడ్. ఐయామ్ హ్యాపీ. అంతే. ఇంకా అక్కడి వరకు ఓకే. లైక్ ఇంకా సూపర్ ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు నేను. చూద్దాం. ఇట్స్ లైక్ అమ్మ బాబోయ్! చొక్కాలు చించేసుకుంటా వచ్చేసిండు యష్ లేదు. ఓకే. గుడ్ ఇంట్రడక్షన్. రాయా అంటున్నారు అండ్ ఎవ్రీథింగ్. సో, ఇది కొంచెం ఎట్లుందంటే లైక్ ఇది కొంచెం ఓవర్ అయిపోయిందిరా అనిపిస్తుంది అన్నట్టు ఇగ. ఇప్పుడు దీనిలోనే లాజిక్ లెక్కకురా నాకు. వాడెవడో పెద్ద గ్యాంగ్‌స్టర్ నువ్వు. నీ కొడుకునో ఎవరో చచ్చిపోయిండు. నువ్వు ఇక్కడ బరియల్ కోసం వచ్చినావు. అంత పెద్ద వాట్ యూ కాల్ ఇట్ వాళ్ళొచ్చినప్పుడు వాడెవడో గుద్దుకుంటే కనీసం పొయ్యి చూడవా? కనీసం పోయి చూసి పెరిమీటర్ చేయవా? సరే పోనీ పెరిమీటర్ చేయలే అనుకుందాం. వాడు తాగిండు, పడ్డాడు, గ్యాంగ్‌స్టర్ అంటున్నావు. వాడు టీఎన్‌టీ ఆడ ఓపెన్ చేసి సింపుల్‌గా టీఎన్‌టీ వాడు అట్లా ఓపెన్ చేసి ఆడ పెట్టి వాడు వెళ్ళిపోయి ఆడ కారు ఊగుతుందిరా! నువ్వు కారు ఊగేదాకా అని చూస్తున్నావా? చచ్చిపోతావు అని తెలీదురా నీకు? లైక్ లిటరల్‌గా నీకు టీఎన్‌టీ ఓపెన్ చేసి ఆడ అదేమంటారు డైనమైట్ పెట్టి ఆడ ఊగుతుంటే వీడుండి ఏమైతుందాడ ఊగుతుందని చూస్తావా? బొక్క. చూసి దాన్ని ఆపాలి. ఏం చేస్తున్నావు నువ్వు? అది వచ్చేంతక వాడికి సౌండ్ వస్తుంది, ఇచ్చేస్తుందని ఊరుకుంటావా? ఏందిరా ఇది? లైక్ అదే లాజిక్ అది పిచ్చ పోయింది. నీకు స్వాగర్ ఏమో కానీ పొక్క పోయింది అక్కడ. బట్ స్టిల్ లెట్స్ సీ ఎట్లుంటదో. లిటరల్‌గా కనబడుతుంటాడు ఆడ టీఎన్‌టీ అని చెప్పేసి అది ఊగుతుందని చెప్పి. పోనీ అది ఊగుతుంది కదా! ఊగుతుందన్నా ఏం జరుగుతుంది? ఇక్కడ నా బాస్ ఓడున్నాడు. వాడికి ఏమైనా అయితదేమో తెలీదు. చూసుకుందాం. అంతుంటే వాడు ఊగేదేదో పక్కకెళ్ళి ఊగురా ఇక్కడ వద్దని చెప్పాలి కదా! నువ్వేం చేస్తున్నావు? నాకు అదే అర్థమైతలేదు. ఈ ఊగుడేంది నాకు అదే. బట్ ఓకే. లైక్ స్వాగ్ అండ్ ఎవ్రీథింగ్ చూపిస్తున్నారు. ఇది కొంచెం ఓకే అనిపిస్తుంది. బట్ యాహ్! లెట్స్ సీ ఇట్ హ్యాడ్ టు బి గుడ్. అండ్ ఐయామ్ లైకింగ్ దట్ ఎవ్రీబడి ఈస్ హావింగ్ దట్ ఐమాక్స్ ఫార్మాట్ ఆన్ చేస్తున్నారు. బట్ ఐమాక్స్ ఫార్మాట్ అందరూ చేస్తే అది నార్మల్ అయిపోతది. అందరూ చేయొద్దు. వైడ్ స్క్రీన్ అనేది ఎందుకుంది? లైక్ కొన్ని వాటికి ఇంకా సినిమాటికే ఉండాలి. నువ్వు చేసేస్తే నెట్‌ఫ్లిక్స్ కూడా వైడ్ స్క్రీన్ వచ్చేస్తుంది. కొన్ని ఫిల్మ్స్‌కి మాత్రమే ఐమాక్స్ ఫార్మాట్ సెట్ అయితది. ప్రతిదానికి అవసరం లేదు. దీనికి ఐ వుడ్ హావ్ లైక్డ్ వైడ్ స్క్రీన్ బట్ స్టిల్ చూద్దాం. ఇది జస్ట్ టీజరే కాబట్టి ఇంకా చూద్దాం చాలా వస్తది. అండ్ అదే నీకు చూద్దాం. ఇదైతే మాత్రం లైక్ ఐయామ్ లైకింగ్ దట్ ఏ రేటెడ్ ఇక్కడ అన్‌అపాలజెటిక్ వెళ్ళిపోతున్నారు. హ్యాపీ అబౌట్ ఇట్. సో, చూడాలి. ఈ షార్ట్స్ చాలా బాగున్నాయి. యష్ గారి షార్ట్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ యాహ్! చూడాలి. చూద్దాం ఎట్లుందో చూడాలి. సో, యామ్ ఐ ఎక్సైటెడ్ అంటే ఎక్సైటెడ్. లాజిక్ అయితే దొబ్బింది. సో, లైక్ ఇదే బ్రో సింపుల్ లైక్ బావుంటే హ్యాపీయే. అండ్ ఆల్సో దీంట్లో 5 హీరోయిన్స్ ఉన్నారు. 5 హీరోయిన్స్ అయినా విలన్సా తెలీదు మనకి. సో, ఎలా చూపిస్తారో చూడాలి. అందులోనూ యష్ గారు చాలా రోజుల తర్వాత వస్తుంది. అదే రేంజ్ వాట్ యూ కాల్ ఇట్ 'కేజీఎఫ్' రేంజ్ అదే వస్తదా లేదా చూడాలి. చూద్దాం ఎట్లుంటదో. ఐయామ్ కాషియస్‌లీ ఆప్టిమిస్టిక్ అండ్ ఇట్ ఈస్ కమింగ్ అగైన్స్ 'దురంధర్ 2' తోటి వచ్చిందంటే ఏ రేంజ్‌లో ఉండాలి. 'దురంధర్' ఆల్రెడీ వచ్చేసా తొక్కేస్తా. హిందీ మార్కెట్ ఆల్మోస్ట్ నాన్ ఎగ్జిస్టెంట్ అనుకోవాలి. తప్పదు. ఎందుకంటే 'దురంధర్ 2' ఫస్ట్‌దే 1250 దాటింది. ఇప్పుడు 1300 దాకా పోతది. ఐ డోంట్ థింక్ 'రాజసాబ్' విల్ మేక్ ఎనీ డెంట్ ఫర్ ఇట్. ఎందుకంటే అది ఎంత కొట్టినా చాలా రేర్ చాలా బాగుంటాయి తప్ప 'రాజసాబ్' లైక్ వాట్ యూ సే 'దురంధర్' ఆపలేదు. ప్రస్తుతానికున్న సిట్యుయేషన్‌లో. సో, 'దురంధర్ 2' వస్తుంది. డే 1 తొక్కవతల పారేస్తది. హిందీ అండ్ వాట్ యూ సే మేబీ వాళ్ళకి ఓవర్‌సీస్ చెప్పలేం. ఎందుకంటే వాళ్ళు చాలా వరకు బ్యాన్‌లేస్తారు కాబట్టి. సో, ఐ హోప్ సినిమా బాగుండాలి. బాగుంటే సరిపోతది. మార్చ్ 19థ్ అంటే లైక్ యష్ గారి సినిమా కోసం వెయిటింగ్ కాబట్టి మార్చ్ 19థ్ ఓకే డేట్. బట్ సినిమా బాగుండాలి, బాగా కలెక్షన్స్ రావాలంటే మార్చ్ 19థ్ ఈస్ నాట్ ఓకే డేట్. సో, మీకెలా అనిపించింది ఇది చూసిన తర్వాత? నచ్చిందా? నచ్చలే కింద కామెంట్స్‌లో చెప్పండి. అండ్ యాహ్! నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. సబ్స్క్రైబ్ అయితే కొట్టేసేయి మామ. బై.